వనవీర 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. ఒక రొటీన్ కమర్షియల్ మూవీకి రామాయణాన్ని యాడ్ చేసి తీశారు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ రన్ టైం తక్కువే అయినప్పటికీ మూవీలో ఎంగేజింగ్ సీన్స్ ఒక్కటి కూడా లేవు. స్టోరీ విషయానికి వస్తే, ఒక మధ్యతరగతి కుర్రాడైన రఘుకి తన నాన్న కొనిచ్చిన బైక్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తన ఊర్లో రాజకీయ పార్టీ వాళ్ళు నిర్వహించే బైక్ ర్యాలీ కోసం తన బైక్ ని తీసుకుంటారు. ఆ బైక్ ని తనకు తిరిగి ఇవ్వకపోవడంతో రఘు ఆ రాజకీయ పార్టీలో చేరి ఏం చేశాడు? రఘు తన బైక్ కోసమే రాజకీయ పార్టీలో చేరాడా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దేవా అలియాస్ నందుకి రఘు వాళ్ళ అన్నయ్యకు ఉన్న సంబంధం ఏంటి? రఘు దేవాని ఏం చేశాడనేది రిమైనింగ్ స్టోరీ. ఇది ఒక కమర్షియల్ మాస్ యాక్షన్ మూవీ. దీనికి రామాయణాన్ని జోడించి తీయడం అనేది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ స్టార్టింగ్ లో రాముడు రావణుని యొక్క యుద్ధం తర్వాత వానరసేనకు హనుమంతుడు ఇచ్చే మాటతో మూవీని స్టార్ట్ చేస్తారు. ఆ పోర్షన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తర్వాత ప్రీ ఇంటర్వెల్ వరకు వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బోరింగ్ గానే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక యాక్షన్ సీన్ తో సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ ని కలిగిస్తారు. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరుస్తుంది. దేవాని రాజకీయ పరంగా దెబ్బ కొట్టేందుకు రఘు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మనం ఇదివరకే చాలా మూవీలో చూసి ఉంటాము. మూవీ మొత్తం కూడా చాలా రొటీన్ గానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా సత్యాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటి బాగుంది. సినిమాటోగ్రఫీ జస్ట్ పర్వాలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మెయిన్ లీడ్ గా చేసిన హీరో అలాగే నందు వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. హీరోయిన్ ఉన్నా కూడా లేనట్టే, ఆమెకు ఇంపార్టెన్స్ అయితే లేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇది ఒక రొటీన్ కమర్షియల్ మూవీ. ఈ వీకెండ్కి మీకు చూడడానికి ఏం మూవీస్ లేకపోతే ఈ మూవీని ట్రై చేయండి. అంతేకాని ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అయితే కాదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.